శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 66వ సంచిక డిసెంబర్ 1952లోని 9వ కథ పొట్టివాడు. పుష్కర ద్వీపం, క్రౌంచ ద్వీపం ఇరుగు పొరుగులు. క్రౌంచ ద్వీపపు రాజుకి అన్ని దేశాల రాజులు మిత్రులయ్యారు, కానీ పుష్కర ద్వీప రాజు మాత్రం కొరకరాని కొయ్యగా ఉండిపోయాడు. అతన్ని బుట్టలో వేసుకోవటం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు క్రౌంచ ద్వీప ప్రభువు. ఈ పని నిర్వహించటానికి సమర్థుడు ఎవరు అని ఆలోచించి చివరకు మహామంత్రి అయిన దూరదర్శిని పుష్కర ద్వీపానికి రాయబారిగా పంపాడు. పుష్కర ద్వీప రాజుకి తను మహా తెలివితేటలు గలవాణ్ణి అని విపరీతమైన గర్వం, అహంభావమును. అందుచేత ఆ వచ్చిన దూరదర్శిని హడలుగొట్టి సాగనంపాలని అనుకున్నాడు. దూరదర్శి కోటసింహం ద్వారం దగ్గరకు వచ్చాడో లేదో భటులు గబగబా తలుపులు మూసివేశారు. సింహాసనం మీద టీవీగా కూర్చొని ఇదంతా చూస్తున్నాడు మహారాజు. రాజును చూడగానే దూరదర్శి క్రింద నుంచే వందనం చేశాడు. రాజు వెకిలిగా నవ్వుతూ, ఏయ్ మంత్రి, అదిగో ఆ పెద్ద తలుపులకు పక్కగా కుక్కలు ప్రవేశించే కంత ఉంది, అందులో నుంచి దూరి రావయ్యా పైకి అని అన్నాడు సింహాసనంలో కూర్చొనే. చుట్టూ ఉన్న పరివారమంతా భలే భలే అని అన్నారు. అప్పుడు మహామంత్రి, చిత్తం హుజూర్ అంటూ, ప్రభు, మీది ఎవళ్ళకు సంబంధించిన దేశమైతే వాళ్ళందరూ పోయే ద్వారానే మేము పోతాం, మనుషుల దేశమైతే వాళ్ళ వాకిలి గుండా వెళ్తాం, మీది కుక్కల రాజ్యం అయితే ఆ ద్వారం గుండా రావడానికి నాకేం అభ్యంతరం లేదు అని చల్లగా అనేసరికి రాజు ముఖం తెల్లబడింది. అరే, తప్పించుకున్నాడురా అనుకొని రాజువాణిని సింహద్వారాన్నే రప్పించి కుర్చీ వేయించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చూస్తే దూరదర్శి చాలా పొట్టివాడు. ఆ కుర్చీలో సగానికైనా రాలేదు. మళ్ళీ అవమానించాలని మనసు పుట్టి, ఏమయ్యా మంత్రి, మీ బుద్ధులకు మళ్ళీనే మీ రాజ్యంలో మనుషులు పొట్టివాళ్ళేనా అన్నాడు రాజు. తపీమని మంత్రి సమాధానం చెప్పాడు. రాజా, మా దేశంలో రకరకాల మనుషులున్నారు. మరి మా రాజ్యంలో ఇంకొక నియమం కూడా ఉంది. అల్పుల దగ్గరికి పొట్టి వాళ్ళని, గొప్ప వాళ్ళ దగ్గరికి పొడుగు వాళ్ళని పంపాలనేది మా దేశాచారం. అందుకే నన్ను ఇక్కడికి పంపారు అనగానే రాజు పని మతాబా కాల్చినట్టయింది. ఆరు వీడి తస్సదియ్యా అనుకొని అతనికి ఎలా తలవంపు కలిగించటమా అని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు రాజు. ఇంతలో కొందరు భటులు ఒక ఖైదీని పట్టుకొని వచ్చి, వీడు పుష్కర ద్వీప వాడని, దొంగతనం చేశాడని ఫిర్యాదు చేశారు. ఏమయ్యా మంత్రి, మీ రాజ్యంలో వాళ్ళందరూ చోరులేనా ఏంటి అన్నాడు రాజుగారు హేళనగా. మంత్రి మాత్రం తక్కువవాడా? అది కాదు మహారాజా, అది గడ్డ తీరు. ఏ గడ్డ మీద ప్రవేశిస్తే ఆ బుద్ధులే పుడతాయి. మీ రాజ్యంలో మా వాడికి దొంగతనం అబ్బింది, కానీ మా దేశంలో దొంగతనం అనేదే లేదు అన్నాడు మహామంత్రి. దెబ్బతో రాజుగారికి నశాలానికి అంటింది. ఈ పుష్కర ద్వీపం వాళ్ళతో కయ్యం పెట్టుకు నెగ్గలేవురా అని అనుకున్నాడు. అప్పుడు మంత్రిని బహుమతి కోరుకోమనేసరికి, 2 రాజ్యాలు మైత్రిగా ఉండటమే నాకు కావాల్సింది అన్నాడు దూరదర్శి. అది మొదలు 2 రాజ్యాలు స్నేహంగా ఉంటూ వచ్చినాయి. ఈ కథ రాసిన వారు కె సత్యవతి, కర్నూలు. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.